హాయ్ ఫ్రెండ్స్, ఈ దృశ్యాన్ని చూడండి. దేశం కోసం సంరక్షించే ఒక జవాన్ పరిస్థితి చూడండి. ఆయన తినే తిండి చూడండి. గుట్టల్లో ఏమీ లేక నేలపైనే తింటూ పక్కనే ఉన్న గుంటల్లో ఉన్న నీళ్లు తాగుతున్నారు. అదే మనం అయితే ఏసీలో కూర్చుంటాం, ఏసీలో ఉంటున్నాము. 4 పూటల ముప్పొత్తుల మంచి పుష్టికరమైన ఆహారం అనేది తీసుకుంటూ ఉన్నాం, సుఖాన్ని అనిపిస్తూ ఉన్నాము. మనం దేశం కోసం, మనం రక్షించే దానికోసం వీళ్ళు ఎంత పాటలు పడుతున్నారో చూడండి. ప్రతి ఒక్కరము కూడా ఆ జవాన్లకు సలాం కొట్టాల్సింది. మన కోసం ప్రాణాలు త్యాగాలు చేస్తున్నారు వీళ్ళైతే మటుకు. మనం ఏం చేస్తున్నాం దేశానికి ఒక్కసారి ఆలోచిస్తాం. మన వంతు కూడా మన దేశానికి కాపాడుకున్న దానికి మనం కూడా ఏదో ఒకటి చేయాలి. వీళ్ళందరికీ కూడా మనం సలాం కొట్టాల్సిందే. వీళ్ళందరికీ కూడా మనం ప్రతి ఒక్కరము కూడా వీళ్ళకి గౌరవించాల్సింది. మన దేశం మొత్తం కూడా ఈ జవాన్లపైనే ఆధారపడింది. మనం రక్షించేంతటికి కూడా కారణం వీళ్ళే. వీళ్ళు లేకపోతే మన దేశమే ఉండదు. వాళ్ళు ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు మన కోసం. అలాంటి వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాల్సిందే. మన వంతు సహాయం వాళ్ళకి చేయాల్సిందే. మన తోడు నీడగా వాళ్ళకి ఉండాలి. మనం అందరం కూడా ఆ శక్తిని, ఆ బలాన్ని ఆ భగవంతుడు వీళ్ళందరికీ ఇవ్వాలని మనం రక్షించే ఈ జవాన్లకి అందరం కూడా పాదాభివందనంగా తెలపాల్సిందే మనము. జై భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం.